నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఐబిఎస్ మరియు గ్యాస్ట్రైటిస్. ఎప్పుడు డిఫైన్ చేయాలి, అలాగే గ్యాస్ట్రైటిస్ అలాగే ఐబిఎస్ ఎప్పుడు వస్తుంది, కారణాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి ట్రీట్మెంట్ ఎంతవరకు ఉంటుంది, ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకున్నాక తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఈ విషయాలన్నీ మనతో చర్చించడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుధారాణి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. రైట్, నమస్తే అండి, వెల్కమ్ టు షో. నమస్కారం అండి. సో గ్యాస్ట్రైటిస్ కావచ్చు, ఐబిఎస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కామన్ అని చెప్పడానికి అసలు ఎందుకు అంత కామన్ అయిపోయింది, దేనివల్ల ఈ గ్యాస్ట్రైటిస్ కావచ్చు, ఐబిఎస్ కావచ్చు వస్తుందంటారు? సో గ్యాస్ట్రైటిస్, ఐబిఎస్ ఇవన్నీ కూడా పేగుకు సంబంధించిన సమస్యలండి. పేగుకు సంబంధించిన సమస్యలు అంటే మన నోటి నుంచి మోషన్ ఏరియా వరకు ఆ పై పేగు కానీ కింద పేగు కానీ ఎక్కడైనా ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేటివి రావచ్చు అనమాట. సో ఇందులో కామన్గా మనం చూసుకుంటే ఈ ఐబిఎస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనికి ఐబిఎస్ అంటే దానికి ఏమంటామంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటాం అనమాట. అంటే ఇది ఒక పేగుకు సంబంధించిన ఫంక్షనల్ డిజార్డర్ అని కూడా చెప్పొచ్చు. అంటే పేగు యొక్క కదలిక అనేది అబ్నార్మల్గా ఉండడం వల్ల ఈ సమస్య అనేది వస్తుంది. అయితే ఈ ఐబిఎస్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేది ఎవరికైనా రావచ్చు. ఈ మధ్యకాలంలో మాత్రం మామూలుగా మిడిల్ ఏజ్డ్ అండ్ టీనేజర్స్లో ఎక్కువ చూస్తూ ఉన్నాము. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇది రావచ్చు అనమాట. అయితే దీనికి కారణాలు మనం చూసుకుంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే ప్రాబ్లంకి, పేగుకు సంబంధించిన సమస్యకి కారణాలు మనం చూసుకుంటే పర్టికులర్గా ఒక రీజన్తో వచ్చింది అని చెప్పడానికి రాదు. కాకపోతే ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ లేదంటే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి అనమాట. అంటే ఇది ఎక్కువ మానసిక ఒత్తిడి విపరీతంగా ఉండడము, లేదంటే ఈ ఐబిఎస్ పేషెంట్స్ వాళ్ళ చైల్డ్హుడ్ని మనం గమనించుకుంటే వాళ్ళ చైల్డ్హుడ్లో ఏమైనా ఎక్కువ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎక్కువ ఇబ్బందులకు గురవ్వడము, వాటి యొక్క ఎఫెక్ట్ వలన కూడా ఈ ఐబిఎస్ లాంటి లక్షణాలు రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఇంతకుముందు ఏదైనా జబ్బులు రావడము, వాటికి ఎక్కువ మందులు వాడడము, హాస్పిటలైజ్ అవ్వడము, విపరీతంగా యాంటీబయాటిక్స్ లేదంటే ఎక్కువ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ ఎక్కువగా మందులు వాడడము, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లాగా కూడా ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది, పేగుకు సంబంధించిన సమస్య. అలాగే ఎక్కువ శాతం మాత్రం మానసిక ఒత్తిడి, నిద్ర సరిగా లేకపోవడము, డిప్రెషన్, యాంగ్జైటీ, తర్వాత పాస్ట్లో ఏదైనా ఈ డిప్రెషన్కి సంబంధించిన సమస్యలు ఉండడము, వాటికి మందులు వాడడము, ఎక్కువ యాంటీబయాటిక్స్ లాంటివి వాడడం, ఇంతకుముందు మీకు ఏదైనా జబ్బులు, జ్వరాలు ఇట్లాంటివి ఉండి వాటికి ఎక్కువ మందులు వాడడము, సో ఇలాంటి వాటి వల్ల కూడా వస్తుంది. ఇంకా కొంతమందిలో గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా, సో పేగుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ ఐబిఎస్ అనే దానికి దారితీసే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా కొంతమందికి మనకి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటాం అనమాట. అంటే మన పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఇలా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మన ఫ్యామిలీస్లో రన్ అవుతుంటే దాని ఎఫెక్ట్ కూడా ఈ ఐబిఎస్ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని ఎలా గమనించుకోవాలో, దాని లక్షణాలు ఎట్లుంటాయో మనం చూసుకుంటే, ఈ ఇరిటబుల్ పేరులోనే మనకుంది ఇరిటబుల్ బవెల్స్. అంటే పేగులో కదలికలు అనేటివి అబ్నార్మల్గా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి కదలికలు చాలా ఎక్కువైపోతాయి కారణం లేకుండా, ఒక్కొక్కసారి కదలికలు కంప్లీట్గా ఆగిపోతూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ముఖ్య లక్షణాలు తిన్న వెంటనే తాగిన వెంటనే మోషన్కి పరిగెత్తాల్సి వస్తుందన్నమాట. సో మోషన్ వచ్చిన సెన్సేషన్ అనేది ఎప్పటికీ ఉంటుంది. మీరు కొంచెం వాటర్ తాగినా, లేదంటే టీ తాగినా, కాఫీ తాగినా, ఏమైనా టిఫిన్ చేసినా, లేదంటే లంచ్ చేసినా, మీల్స్ చేసినా, సో ఏం తిన్నా తాగినా, అది మంచి వస్తువు తిన్నా కూడా కడుపులోకి ఏదైనా ఎంటర్ అయింది అని అంటే ఇమ్మీడియట్గా మోషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి, అంటే ఆ స్టిమ్యులేషన్ అనేది అట్లా ఉంటుందన్నమాట. సో ఆ మోషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు మోషన్కి వెళ్ళినా కూడా అది కంప్లీట్నెస్ అనేది ఉండదన్నమాట. ఇంకా వస్తుందేమో అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంకా కడుపులో నొప్పి, డిస్కంఫర్ట్ ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. తిన్నది అనేది వంటికి పట్టకపోవడము, రోజు రోజుకి ఈ ఐబిఎస్ ఉన్నప్పుడు సో మోషన్ తరచుగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ ఐబిఎస్లోనే మనకి రకాలు అనేటివి ఉంటాయి. అంటే చాలామందికి మాత్రం తిన్న వెంటనే తాగిన వెంటనే మోషన్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందిలో కాన్స్టిపేషన్ ఆల్టర్నేటివ్గా, అంటే ఒక 1 వీక్ కాన్స్టిపేషన్, అంటే మోషన్ గట్టిగా రావడము, మోషన్ రాకపోవడము, లేదంటే కొన్ని రోజులు కంటిన్యూ డయేరియా లాగా, అంటే లూజ్ మోషన్స్ లాగా అయిపోవడము. కొంతమందికి ఆల్టర్నేటివ్గా
ఇట్లా కొన్ని రోజులు కాన్స్టిపేషన్, కొన్ని రోజులు లూజ్ మోషన్స్ లాగా వస్తుంది. IBS D అంటాము, IBS C అంటాము, IBS ఆల్టర్నేటివ్గా రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ లక్షణాలు కనుక మీకు 3 నుంచి 4 వారాలను మించి ఇట్లాగే ఉంటుంది అని అంటే అది నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. సో దీనికి కొన్ని పరీక్షలు లక్షణాల ద్వారా మనం డయాగ్నోసిస్ అనేది చేస్తామన్నమాట. సో దీని తర్వాత ఈ లక్షణాలు ఇలాగే రోజుల తరబడి ఉంటుంటే ఇది ఒక క్రానిక్ డిసీజ్ లాగా మారిపోతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఇది చాలా సంవత్సరాలు కంటిన్యూ అవుతూ ఉంటుంది, చాలా ఏండ్లు, కొంతమందికి లైఫ్ లాంగ్ కూడా ఈ తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసే పనులు అనేటివి కంప్లీట్గా చేసుకోలేరు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. ముఖ్యమైన ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వడం కానీ, మీటింగ్స్కి అటెండ్ అవ్వడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అసోసియేటెడ్గా ఈ IBS ఉన్న వాళ్ళకి అసోసియేటెడ్గా మనం గమనించుకుంటే డిప్రెషన్, యాంగ్జైటీ లాంటివి, అనీమియా, రక్తహీనత లాంటివి, క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోము, లేదంటే కీలు కండరాల నొప్పులు ఇవి అసోసియేటెడ్గా ఉండవచ్చు. సో ఇట్లా చాలా రోజుల నుంచి మోషన్ అనేది కంట్రోల్లో లేనప్పుడు ఏమవుతుందంటే పొత్తి కడుపులో విపరీతంగా నొప్పి, కారణం లేకుండా పొత్తి కడుపులో ఎప్పటికీ నొప్పి, తిన్న వెంటనే తాగిన వెంటనే కడుపు నొప్పి ఇలాంటివి ఉంటాయి. సో ఇలా చాలా రోజులు ఉండడం వల్ల తిన్నది వంటికి పట్టకపోవడం వల్ల, అబ్జార్ప్షన్ అనేది సరిగా లేకపోవడం వల్ల దాన్ని మనం డాక్టర్ అయితే ఇలాంటి సిమ్టమ్స్ ఇందాక మీరు చెప్పారంటే పర్టికులర్గా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూ అటెండ్ చేసేటప్పుడు అలా అనిపించినప్పుడు వాళ్ళు ఎలా చేస్తారంటే కేవలం ఆ టైంలో నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను కాబట్టి ఇలా మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది, అదర్వైజ్ ఐఎమ్ ఫైన్ అనుకుంటారు. సో అసలు అది ఒక సమస్యగా గుర్తించి దాన్ని ట్రీట్ చేయాలి అని అంటే ఆ స్టేజ్లోనే దాన్ని మనం గుర్తించాలా, ట్రీట్ చేయాలా, ఎలా? సో IBS అంటేనే మనకి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, పేరులోనే దాన్ని పేగుల యొక్క ఇరిటబిలిటీ. సో ఇది చాలా మందిలో ఉండే సమస్య. యాంగ్షియస్గా ఉండేవాళ్ళు, టెన్షన్లో ఉండేవాళ్ళు, ఎగ్జామ్కి వెళ్ళే ముందు, ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందు చాలా మందికి ఇవి కనిపిస్తాయి అనమాట. కొంతమందికి లూజ్ మోషన్ అయిపోతూ ఉంటుంది, కొంతమంది బ్లడ్ కూడా పడుతుంది అనమాట. ఆ కడుపులో విపరీతంగా క్రాంప్స్ అనేది రావడం లాంటివి జరుగుతుంటాయి. అయితే ఇది అక్యూట్ అండ్ క్రానిక్ అనేటివి ఉంటాయి. అంటే ఆ ఇన్స్టింక్ట్ ఆ కండిషన్లో మాత్రమే ఒక్కసారి వచ్చింది అని అంటే దానికి టెన్షన్ పడాల్సిన పని లేదు. కానీ ప్రతిసారి అంటే మనం ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళాలన్నా లేదంటే బయటికి వెళ్ళాలన్నా ప్రతి పరిస్థితిలో కూడా ఇట్లానే మోషన్ వస్తున్నట్టు అనిపించడం, అంటే డేలో ఒక 3-4 టైమ్స్ వెళ్ళడం, అంతకుమించి వెళ్ళడము, ఏదైనా తిన్న తాగినా వస్తుంది. ఇది రోజుల తరబడి కంటిన్యూ అవుతుందంటే అదే చెప్తున్నాను, 3 నుంచి 4 వారాల మించి కూడా మీకు ఇలాంటి లక్షణాలు కనుక తరచు కనిపిస్తున్నాయి అంటే మీరు అది లైట్ తీసుకోవద్దు అనమాట. అంటే అదేదో చిన్న ప్రాబ్లమే అనుకోకూడదు. సో ఇది అంటే ప్రాణానికి హాని కలిగించే జబ్బు అని చెప్పడానికి లేదు, కానీ దీనివల్ల మన పనులు అనేటివి డిస్టర్బ్ అవుతాయి, మన డే డిస్టర్బ్ అవుతుంది, మన సక్సెస్ఫుల్గా మనం ఆ డేని కంప్లీట్ చేయలేము, వర్క్ని కంప్లీట్ చేయలేము. కాబట్టి దీనికి మెడిసిన్స్ ఉన్నాయి అన్నమాట. చాలామంది దీనికి ఏంటంటే లైఫ్ లాంగ్ మందులు వాడుకుంటూ ఇతర మందులు వాడుతూ ఉంటారు. సో అయినా కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు జర్నీస్ కూడా చేయలేరు అనమాట, ఎందుకంటే సడన్గా మధ్యలో వచ్చేస్తూ ఉంటుంది, అది అన్కంట్రోలబుల్గా ఉంటుంది అనమాట. సో ఇలాంటప్పుడు ఇలాంటి క్రానిక్ డిసీజెస్కి, IBS ఇంకా ఎన్నో రకాల గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి మనకి హోమియోపతిక్ మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ వల్ల మనకి లాభం ఏంటంటే సో సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి లేకుండా, పత్యాలు అనేటివి లేకుండా, సో మెడిసిన్స్తోనే మీకు న్యాచురల్గా యాంగ్జైటీ అనేది తగ్గడము, ఆ పేగులలో ఇరిటబిలిటీ అనేది తగ్గడము, సో ఇట్లా ఇమ్మీడియట్గా మోషన్కి వెళ్ళడము అనేటివి లక్షణాలు అనేటివి బాగా తగ్గిపోయి అది లైఫ్ లాంగ్ వాడే అవసరం లేకుండా కొంతమందిలో విదిన్ ఫ్యూ వీక్స్లో అది క్యూర్ అయిపోతూ ఉంటుంది. కొంతమందిలో కొంచెం లాంగ్ టర్మ్గా వాళ్ళ పరిస్థితులను బట్టి కొంత డ్యూరేషన్స్ అనేటివి వాడుకుంటుంటే IBSలో నుంచి కంప్లీట్గా బయటపడవచ్చు అనమాట. అయితే దీని లక్షణాలు మనం ఎట్లా చూసుకోవాలి అని అంటే తిన్న వెంటనే తాగిన వెంటనే మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఏదైనా మీటింగ్స్ అటెండ్ అవ్వాలంటే కొంచెం మైండ్లో యాంగ్జైటీ అనేది వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మోషన్ అయిపోతుంది. ఏదైనా తిన్న వెంటనే ఇమ్మీడియట్గా వాష్రూమ్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సో ఇదొక్కటే కాకుండా కడుపులో నొప్పి, ఇది చాలా కాలంగా ఉన్న వాళ్ళకి పేగులో మాల్ అబ్జార్ప్షన్, అంటే అబ్జార్ప్షన్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల సో రక్తహీనత వల్ల మళ్ళీ జుట్టు రాలడము, చర్మ సమస్యలు, నొప్పులు, ఎప్పుడు నీరసము, బలహీనత, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, అంటే జబ్బు లేకుండా లక్షణాలు అనేవి చాలా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళకి మీరు బ్లడ్ టెస్ట్ చేయించినా కూడా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పడిపోవడము, సో ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. సో దీనికి ఇంకోటి ఏంటంటే చాలామందికి కారణాలలో అలర్జీ ఉన్న వాళ్ళకి కూడా కొన్నిసార్లు ఇలా IBS లాగా కూడా లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే రక్తంలో IgE అనేది బాగా పెరిగిపోయిన వాళ్ళకి కూడా సో ఈ IBS వచ్చే అవకాశాలు కొంతవరకు ఉంటాయి, ఈ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ లక్షణాలు వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది ఇయర్స్ టుగెదర్ ఇతర మెడిసిన్స్ వాడుకుంటూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంది, క్యూర్ అనేది ఉంది. మెడిసిన్స్ వాడుకుంటే ఈ లక్షణాలు చాలా మంచిగా కంట్రోల్ అవుతాయి, అవి లైఫ్ లాంగ్
వాడాల్సిన అవసరం కూడా లేకుండా మందులు వాడుతూ ఉంటే మీకు తిన్నది అనేది వంటికి పడుతుంది. ఇట్లా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో వచ్చే లక్షణాలు తిన్న వెంటనే మోషన్కి వెళ్ళడం, కడుపులో నొప్పి, మోషన్లో బ్లడ్ పడడము, క్రాంప్స్ ఇవన్నీ తగ్గుతాయి, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీనివల్ల ఇండైరెక్ట్గా మనకి వేరే లక్షణాలు ఏవైతే ఉంటాయో ఇతర లక్షణాలు, హెయిర్ ఫాల్, స్కిన్ ప్రాబ్లం, ఫ్యాటిక్, వీక్నెస్, ఏదైనా పని చేయాలన్నా, చదవాలన్నా, కూర్చోవాలన్నా, ఏదైనా టాస్క్ కంప్లీట్ చేయాలన్నా చేయలేరు నీరసం, బలహీనత వల్ల. కడుపులో క్రాంప్స్ వస్తూ ఉంటాయి, వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుందన్నమాట. ఇలాగే డాక్టర్ అలాగే అంటే ఇప్పుడు వేరే డిసీజ్ ఉన్న అంటే క్రానిక్ డిసీజ్ ఏదైనా ఉండి ఆ మెడికేషన్ వాడుతుంటే దానివల్ల కూడా ఈ గ్యాస్ట్రైటిస్ కానీ లేదంటే ఐబిఎస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉందా? కొంతమందికి ఏది తిన్నా వెంటనే బర్బ్స్ వస్తాయి, తినకపోయినా బర్బ్స్ వస్తాయి, వాటర్ తాగితే కూడా బర్బ్స్ వస్తుంటాయి. సో అది కూడా ఈ కండిషన్ కిందకే తీసుకోవాలా? గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మోస్ట్లీ ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అన్నీ కూడా ఏంటంటే ఆటో ఇమ్యూన్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్తో ఉండొచ్చు, స్ట్రెస్ రిలేటెడ్ ఉండొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఈ ఐబిఎస్లో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఐబిఎస్ అనేది ఏంటంటే మైండ్ టు గట్ యాక్సెస్ అనేది ఒకటి ఉంటుంది. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ అనమాట. అంటే మనకి మైండ్లో వచ్చే యాంగ్జైటీ కానీ, ఆలోచనలు కానీ, మన ఇరిటేషన్ కానీ, సో అవన్నీ కూడా డిప్రెషన్ కానీ, మన మైండ్లో ఇరిటబుల్ మొదలైంది అని అంటే అది ఇమ్మీడియట్గా ఆ పేగులలో ఉండే నరాలకు స్టిమ్యులేషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇది కొంచెం ఒక్కొక్కసారి అబ్నార్మల్గా ఏర్పడి స్ట్రెస్, డిప్రెషన్ ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ అప్సెట్స్ చాలా అవుతూ ఉంటాయి. మీరు గమనించుకుంటే మైండ్ పీస్ఫుల్గా లేనప్పుడు గ్యాస్ట్రిక్ అప్సెట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మీరు ఇది స్ట్రెస్ లెవెల్స్ అనేటివి కంట్రోల్ చేసుకొని కొంచెం అంటే అందరికీ ఒకటే రకమైన డైట్ కూడా దీనికి పనికిరాదనమాట. కొంతమందికి గ్లూటెన్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి హై ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ అవుతూ ఉంటాయి, ఫుడ్ కంటామినేషన్ వల్ల కూడా ఉంటుంది. సో ఇట్లా కారణాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ గమనించుకొని మందులు వాడుకుంటూ ఒకవేళ డయేరియా ఉన్నప్పుడు కొద్దిగా నార్మల్ సాల్యుబుల్ ఫైబర్ తీసుకోవడము, అంటే పీచు పదార్థాలు మంచిది అని అంటూ ఉంటాం. సో కానీ ఈ పీచు పదార్థాలు కూడా కంటిన్యూ అదే తీసుకుంటే ఒక్కొక్కసారి లూజ్ మోషన్స్ అనేటివి కంట్రోల్ అవ్వమన్నమాట. సో అట్లా డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు ఐబిఎస్లోనే కాన్స్టిపేషన్ ఉందా, డయేరియా ఉందా, ఆల్టర్నేటివ్గా ఉందా, లేదంటే ఇంకా ఇతర జబ్బులు ఏమైనా ఉందా, అల్సర్ ఉందా, ఇన్ఫ్లమేషన్ ఉందా, దానికి కారణం ఏంటి అనేది కరెక్ట్గా మూల కారణం తెలుసుకొని దాన్ని బట్టి మందులు వాడుకుంటే కారణం ఏదైనా కూడా మనకి ఈ ఐబిఎస్ అనేది లక్షణాలు కంట్రోల్ అవ్వడమే కాకుండా అది లైఫ్ లాంగ్ వాడాల్సిన పరిస్థితి లేకుండా మీకు ఇతర జబ్బులు రాకుండా చేసుకోవచ్చు. అలాగే ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్లో ముఖ్యంగా ఈ గ్యాస్ట్రైటిస్ అనేది చాలా మంది సఫర్ అయ్యే ప్రాబ్లం అనమాట. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇది ఏజ్డ్ వాళ్ళకి రావాలని ఏం లేదు, టీనేజర్స్ నుంచి ఎవరికైనా కూడా ఈ గ్యాస్ట్రైటిస్ అనేది వస్తుంది. చిన్నపిల్లల్లో కూడా కడుపుల నొప్పి అనేది వస్తుంది. సో గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటంటే మనకి పేగు లోపల, స్టమక్ లోపల ఉండే మ్యూకస్ మెంబ్రెయిన్ అనే లైనింగ్ అనిలో వాపు, ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడుతుంది. వాపు అంటాము, పూత అంటాము, అది ఏర్పడుతుంది అనమాట. పొట్ట భాగంలో కడుపు లోపల మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది వాచిపోవడాన్ని మనం గ్యాస్ట్రైటిస్ అంటాము. దీనికి కూడా ఎన్నో కారణాలు ఉంటాయి. అది ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, హెలికోబాక్టర్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కరెక్ట్గా లేకపోవడం వల్ల కావచ్చు, ఎక్కువ కంటామినేటెడ్ ఫుడ్ వల్ల కూడా కావచ్చు, ఫుడ్ పాయిజనింగ్ ఇంతకుముందు జరగడం వల్ల వాటి వల్ల కావచ్చు, మనం వాడే మందుల వల్ల కావచ్చు. అంటే ఇతర మందులు ఎక్కువ ప్రతి దానికి మందులు వాడుతూ ఉంటారు కొంతమంది ఇన్స్టెంట్గా రిలీఫ్ అయిపోవాలని చెప్పేసి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ కానీ లేదంటే కొన్ని ఇతర జబ్బులకు వాడే మందుల వల్ల కూడా ఈ పేగులో పూత అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ ఇట్లాంటివి. మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం, తర్వాత డిస్కస్ చేద్దాం. నిడదవోలు నుంచి వెంకటేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే అండి మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి. నాకు భోజనం చేసిన వెంటనే కడుపు ఉబ్బరం కింద వచ్చి మోషన్ వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి వస్తుందండి. ఎంతకాలం నుంచి సార్? ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి ఉంది. అవునా సార్, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? నేను మోషన్స్, నేను వాటర్ ఎక్కువ తాగుతాను, అయినా కూడా ఇంకేదో ఫ్రీ మోషన్ అయినట్టు కాకుండా ఒకవేళ అరగకపోవటం, ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఆయిల్ ఫుడ్ తింటే అరగదండి, అరుగుతూ అంటే కడుపు ఉబ్బరం. ఓకే సార్, ఓకే సార్. ఇంతకుముందు ఏమైనా పరీక్షలు చేయించుకున్నారు సార్? ఏమి చేయించలేదండి, ఇంకా అలా రొటీన్ అలవాటు అయిపోయిందండి. ఓకే సార్. ఏజ్ ఎంత సార్ మీకు? 50 అండి. సరే సార్, నేను చెప్తా సార్, వినండి. అయితే మీరు చెప్పే లక్షణాలన్నీ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ రిలేటెడే ఉన్నాయి, అన్ని ఐబిఎస్ లక్షణాలే ఉన్నాయి. కాకపోతే ఇది ఓన్లీ కొన్ని లక్షణాలను బట్టి మనం డయాగ్నోస్ చేయడానికి రాదు. అంటే ఐబిఎస్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా పేగులో ఏదైనా పూత కానీ, లేదంటే క్రానిక్గా చాలా రోజుల నుంచి కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ అనేటివి ఉంటాయి, అవి అలా ఉండిపోతాయి. గుర్తించక దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోక కూడా ఇన్ఫెక్షన్ అలాగే ఉండిపోవడం వల్ల కూడా
సో ఇట్లా తిన్న వెంటనే తాగిన వెంటనే మోషన్కి వెళ్ళిపోవడము, కడుపు ఉబ్బడము, కడుపులో పిసికేసినట్టుగా ఉండడము, కడుపులో క్రాంప్స్ రావడము ఇట్లాంటివి ఉంటాయి. కొంతమందికి రిఫ్లెక్స్ కూడా ఉంటుంది, అంటే తిన్నది మెతుకులు గొంతులోకి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే సార్, ఇది చాలా సంవత్సరాల నుంచి ఉండడం వల్ల, తిన్నది సరిగా వంటికి పట్టకపోవడం వల్ల చాలా మటుకు మీరు గమనించుకుంటే ఓపిక తగ్గిపోవడము, తర్వాత వీక్నెస్ అనేది ఎక్కువగా రావడము, ఎనర్జీ లెవెల్స్ అనేటివి తగ్గిపోవడము, చర్మ సమస్యలు, దురదలు, లేదంటే జుట్టు రాలడము, కాన్సన్ట్రేషన్ తగ్గడము, ఇరిటేషన్ పెరగడము, సో వీక్గా ఫీల్ అవ్వడము, కీలు కండరాల నొప్పులు ఇలాంటివి దీంతో పాటు ఉండే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే తిన్న వెంటనే తాగిన వెంటనే మోషన్కి వెళ్ళాలి అంటే మనం చేసే పని అంతా డిస్టర్బ్ అవుతుంది. సో ఇలాంటి వాటికి మనకి హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది ఉంది సార్. ఇప్పటికే చాలా లేట్ చేశారు మీరు. సో దీనికి మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడికైనా వెళ్ళి ఫస్ట్ ప్రీ కన్సల్టేషన్ ఉంటుంది, వెళ్ళి ఫస్ట్ చూయించుకోండి. సో అది ఐబిఎస్ అయినా ఏదైనా ఇంకా గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్ అనేది మన డాక్టర్ని కలిసిన తర్వాత వాళ్ళు డయాగ్నోస్ చేసిన తర్వాత దాన్ని బట్టి కొద్ది వారాల పాటు మందులు వాడుకుంటే ఇలా భరించాల్సిన పని లేదు సార్. సంవత్సరాల తరబడి మందులు వాడుకుంటే ఈ ప్రాబ్లంలో నుంచి కంప్లీట్గా బయటపడవచ్చు. ఇట్లా తిన్న వెంటనే తాగిన వెంటనే మోషన్కి వెళ్ళడం, కడుపు ఉబ్బసము ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. రైట్ డాక్టర్, అయితే జనరల్గా ఈ ఐబిఎస్ అనేది ప్రాణహాని లేదు కాబట్టి ఇప్పుడు మన కాలర్ చెప్పినట్టు ఎన్ని సంవత్సరాలైనా సరే దాన్ని అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు ట్రీట్మెంట్ తీసుకోకుండా. సో దానివల్ల అంటే అలా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండడం వల్ల వేరే ఇంకేదైనా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అలాగే ఇది క్రానిక్ కాబట్టి మన లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవ్వడం కాకుండా ఇంకేదైనా ప్రాబ్లం ఉంటుందా? డెఫినెట్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనుకుంటారు, ఇప్పుడు వెంటనే చనిపోయే ప్రాబ్లం కాదు కాబట్టి ఇది అలా నడిపించవచ్చు, ఒక మోషనే కదా అని అనుకుంటారు. కానీ ఇది లైఫ్ని మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. మనం అనుకున్న పని చేయలేము. అంటే స్టూడెంట్స్ అయితే చదువులో డిస్టర్బ్ అయిపోతారు, జాబ్ చేసే వాళ్ళు వాళ్ళ టాస్క్లు డిస్టర్బ్ అవుతాయి, వాళ్ళ మీటింగ్స్ డిస్టర్బ్ అవుతాయి, వాళ్ళు పర్ఫెక్ట్గా పని చేసుకోలేరు అనమాట. ఈ తిన్న వెంటనే తాగిన వెంటనే మోషన్ అంటే, వాటర్ తాగంగానే మోషన్ అంటే పనులన్నీ డిస్టర్బ్ అవుతాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది దెబ్బతింటుంది. దీనివల్ల కూడా మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. ఒక్కొక్కసారి ఈ ఐబిఎస్ ఉన్న పేషెంట్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఈ తట్టుకోలేక, ఈ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బాధలు తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడల్ అటెంప్ట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఎందుకు ఇది ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ప్రాబ్లం ఎక్కువైపోయినప్పుడు బాగా రక్తహీనత ఏర్పడి, ఈ పర్నీషియస్ ఎనీమియా అనేది రక్తహీనత ఏర్పడి ఒక్కొక్కసారి బాగా వీక్ అయిపోయి ప్రాణం మీదకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ సమస్య అయినా ఇప్పుడు ఇంత అవేర్నెస్ ఇస్తున్నప్పుడు మీరు అది గమనించుకొని సంవత్సరాల తరబడి సెల్ఫ్ ట్రీట్మెంట్లు తీసుకోకండి, తర్వాత అది నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ స్టేజెస్లో తీసుకుంటే విదిన్ ఫ్యూ వీక్స్లోనే ఈ ప్రాబ్లంలో నుంచి బయటపడిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లా కొంతమంది ఉంటారు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఇది ఇట్లా అలవాటు అయిపోయింది, పాత జబ్బులాగా ఉంది అని అనుకుంటారు. కానీ అంత అవసరం లేదు. వీటికి జస్ట్ మెడికేషన్స్ ప్రాపర్గా వాడుకుంటూ, చెప్పే జాగ్రత్తలు తీసుకుంటూ, చెప్పే డైట్ అనేది ఫాలో అవుతే మనకి ఎలాంటి పథ్యం లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ఐబిఎస్లో నుంచి కంప్లీట్గా బయటపడవచ్చు. రైట్ డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఏలూరు నుంచి నాని గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు అన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. మేడం గారు, నాది ప్రాబ్లం ఏంటంటే డైజెషన్ అవ్వదు మేడం. వాంతింగ్, తినగానే వాంతింగ్ అయిపోవడం. ఇది దేనివల్ల అవుతుందో తెలియట్లేదు మేడం. అన్ని 10 టెస్ట్ చేసాం, అన్ని నార్మల్గా ఉన్నాయన్నారు. ఓకే సార్. అయితే దేనివల్ల తెలియట్లేదు. ప్రతి టెస్ట్ లో అన్ని నార్మల్ వస్తున్నాయి. ఏది ఇండోస్కోపీ కానీ మళ్ళీ చాలా టెస్ట్ చేయించాను, ప్రతిదీ నార్మల్. హార్మోన్స్ వల్ల ప్రభావం ఉంది, దాని వల్ల కూడా చూపించుకున్నాం, దాని వల్ల కూడా ప్రాబ్లం లేదు, అంత బాగానే ఉంది అన్నారు. కాబట్టి ఇందువల్ల తెలియట్లేదు, డైజెషన్ అవ్వట్లేదు మేడం. 8 మందిలో తగ్గట్లే. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతున్నారు సార్? ఒక 4 years నుంచి ఇబ్బంది పడుతుంది మేడం. ఓకే సార్. లివర్ ఫంక్షన్ టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా సార్? చేయించాను మేడం, దాంట్లో కూడా నార్మల్. ఓకే, ఏజ్ ఎంత సార్? నా ఏజ్ 30 మేడం. సరే సార్, నేను చెప్తాను సార్. ఇలాంటి వాటికి హోమియోపతి మెడిసిన్స్ మంచిగా పనిచేస్తాయి సార్. ఇట్లా చాలా మందిలో, అంటే మీకే కాదు, ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలా మందిలో తిన్న వెంటనే గొంతులోకి రావడము, చెస్టులోనే అంత పట్టేసినట్టుగా ఉండడము, వాంతికి వచ్చినట్టుగా ఉండడం, వామిటింగ్ సెన్సేషన్, నాజియా అంటాం అనమాట. సో కడుపులో తిప్పడము, కడుపులో ఉబ్బసము, ఛాతి పట్టేయడము, గుండె జబ్బులాగా అనిపించడము, గొంతులోకి తిన్న పదార్థాలు బయటికి రావడం, ఇట్లాంటివి ఉంటాయి. అయితే దీనికి కారణం అనేది ఉంటుంది సార్. అంటే కొన్నిసార్లు రిపోర్ట్స్లో పెద్ద జబ్బు అనేది లేకపోయినా కూడా గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉండడము, గ్యాస్ట్రిక్ ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం అనమాట దీన్ని. అంటే ఆ రిఫ్లెక్స్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అంటే పేగుకు సంబంధించిన నరాలు ఓవర్గా స్టిమ్యులేట్ అయిపోవడం వల్ల కూడా అది బయటికి వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఈ పేగులో మనకి పొట్టకి, ఈసోఫాగస్కి, ఫారింగ్స్కి, ఈసోఫాగస్కి ఇట్లా తిన్న ఫుడ్ ఐటమ్స్ బయటికి రాకుండా ఉండడానికి ఒక బ్యాండ్ లాగా ఉంటుందన్నమాట.
సో అవి ఏంటంటే చాలా రోజుల నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, ఈ డైజెషన్ కరెక్ట్గా లేని వాళ్ళకి, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ ప్రెషర్ అనేది ఎక్కువైపోయి అక్కడ హైటస్ హెర్నియా, ఆ బ్యాండ్ లాగా ఏదైతే ఉంటుందో పొట్ట దగ్గర, ఆ పేగు దగ్గర ఉన్న బ్యాండ్ అనేది లూజ్ అయిపోవడము, లేదంటే అక్కడ హెర్నియా లాంటిది రావడం వల్ల అది లూజ్ అయిపోవడం వల్ల హోల్డ్ చేయదన్నమాట. దానివల్ల ఏంటంటే తిన్నది గొంతులోకి రావడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇలా కొంచెం జాగ్రత్తలు చెప్తా. ఈ జాగ్రత్తలు ఏంటంటే ఇట్లా హైటస్ హెర్నియా, ఇట్లా గ్యాస్ ట్రబుల్ సివియర్గా ఉన్న వాళ్ళకి బయట వస్తువులు అవాయిడ్ చేయండి. కడుపు నిండా తినకుండా కొంచెం కొద్దిగా లిమిట్లో తినాలి. తిన్న వెంటనే పడుకోవద్దు అనమాట. పడుకునే పోస్చర్లో ఉంటే అది ఇంకా ఎక్కువైతుంది. ఇందులో కూడా స్టేజెస్ ఉంటాయి. మళ్ళీ ఎక్కువ అయిపోయిందంటే మళ్ళీ సర్జరీ వరకు కూడా దారితీస్తుంది అనమాట. కొంతమందికి ఇవేవి లేకుండా కూడా ఓన్లీ గ్యాస్ ట్రబుల్, అంటే తిన్న వెంటనే తాగిన వెంటనే ఇది 70% గ్యాస్ అయిపోవడం వల్ల, సో ఆ గ్యాస్ అనేది పైకన్నా రావాలి, కిందికన్నా పోవాలి, లేదంటే ఛాతిలో టైట్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇది గ్యాస్ ట్రబులా, ఇన్ఫెక్షనా, హైటస్ హెర్నియానా, లేదంటే సింపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా అనేది మనం డయాగ్నోసిస్ కరెక్ట్గా చేసుకొని మందులు వాడుకుంటే ఈ రిఫ్లక్స్ అనేది తగ్గిపోతుంది సార్. కుదిరితే మన ఈఆర్ఎస్ బ్రాంచ్ ఎక్కడికైనా వెళ్ళి మీ పాత రిపోర్ట్లు కూడా ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే మీరు వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకోండి. దీనికి సింపుల్గా కొన్ని మెడికేషన్స్, హోమియోపతిక్ మెడికేషన్స్ వాడడం వల్ల పత్యాలు లేకుండా మీకు ఈ తిన్న వెంటనే వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. కాళహస్తి నుంచి చంద్రశేఖర్ గారు, నమస్తే అండి. హలో చంద్రశేఖర్ గారు, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి. నమస్కారం అండి. మేడం, నాకు 20 సంవత్సరాలుగా గ్యాస్ట్రిక్ ఉంది మేడం. ఓకే సార్, ఏమవుతుంది? పొద్దున మెడిటేషన్ చేసేదానికి కూర్చున్నప్పుడు మేడం, ఈ నడుము అంతా నిటారుగా కూర్చుంటాం కదా, అప్పుడు విపరీతమైన గ్యాస్ వస్తా ఉంది మేడం. బేవ్ అని సేపులో ఒక అరగంట సేపు మెడిటేషన్ కూర్చున్నప్పుడు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మేడం. ఓకే సార్, ఇది ఒకటేనా సార్? అది ఈ మోషన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ హోమియో తీసుకుంటాను మేడం తిరుపతిలో. ఓకే సార్, ఏమవుతుంది మీకు? మోషన్ ఫ్రీగా రాదు. ఇప్పుడు అవి వాడినప్పటి నుంచి ఫ్రీగా వస్తున్నాయి. ఇది గ్యాస్ట్రిక్, ఇది తెల్లారుతూ ఈ విధంగా రావటం, బేవ్ అంతే రావటం. నేను భోజనం చేసిన తర్వాత 1 గంట విరామం ఇచ్చి మళ్ళా నీళ్లు తీసుకుంటాను, గోరువెచ్చని నీళ్లు తీసుకుంటాను. తిన్న వెంటనే కూడా 1 గంట విరామం ఇచ్చి మళ్ళా పడుకుంటాను. అది మేడం. ఓకే సార్, ఏజ్ ఎంత సార్ మీకు? 54 మేడం. ఎన్నాళ్ళ నుంచి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు సార్? 15-20 సంవత్సరాలుగా ఉంది మేడం. కాకపోతే ఇప్పుడు వయసు అయిన తర్వాత కాస్త ఇబ్బంది పెడుతూ ఈ శరీరం కూడా కాస్త వీక్ అయ్యేసి ఇదిగా ఉంది. ఓకే సార్, వరీ అవ్వకండి. ఇది కంప్లీట్గా హోమియో మెడిసిన్స్ వాడడం వల్ల మీకున్న సమస్య నుంచి కంప్లీట్గా బయటపడవచ్చు సార్. అయితే ఇది గ్యాస్ ట్రబుల్, అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూసే అవి ఏదైనా కూడా, గ్యాస్ట్రైటిస్, గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బడము, అరుగుదల లేకపోవడం, మోషన్ ఫ్రీగా లేకపోవడం, ఇవన్నీ ఏంటంటే సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్సే, కొంచెం మొండివి. అవేంటంటే కొంతమంది సంవత్సరాల తరబడి ఆ ప్రాబ్లమ్స్లోంచి బయటికి వెళ్ళలేక ఆ రోజు ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఇంకోటి ఏంటంటే సార్, వయసు 50 ఏండ్లు 60 ఏండ్లు దాటిన వాళ్ళకి పేగులో కదలిక అనేది కొంచెం తగ్గుతుందనమాట. బవెల్ మూమెంట్ అనేది తగ్గుతుంది, పెరిస్టాల్టిక్ మూమెంట్ అనేది తగ్గుతుందనమాట. సో దానివల్ల కూడా ఆ పేగుల కదలిక లేక మోషన్ అనేది ఫ్రీగా రాకపోవడం వల్ల అదంతా అలా జమ అయిపోయి అవి మళ్ళీ హార్డ్ స్టూల్ అయిపోయి అవి రాకపోవడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అండ్ ఇది ఇలాగే కంటిన్యూ అవుతే పైల్స్, ఫిషర్స్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటాయి. ఇట్లా కాన్స్టిపేషన్ చాలా క్రానిక్ అయిపోయిన వాళ్ళకి మోషన్ ఏరియా దగ్గర ఉబ్బడము, మోషన్ ఏరియా దగ్గర ఒక పిలకల్లాగా రావడము, మోషన్లో నుంచి బ్లడ్ పడడము, తర్వాత ఎప్పటికీ వీళ్ళకి బాడీలో వీక్నెస్ లాగా ఉండడము, దురదలు, చర్మంలో దురదలు, నరాల బలహీనత ఇట్లాంటివి ఉంటాయి. ఈ తేన్పులు ఏవైతే వస్తున్నాయో సార్, ఇది గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి, క్రానిక్గా లోపల ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఇట్లా గ్యాస్ ట్రబుల్ లాగా వస్తుంది. అండ్ స్ట్రెస్ వల్ల కూడా రావచ్చు, పేగులో కదలిక కరెక్ట్గా లేక రావచ్చు. అయితే దీనికి ఒకసారి మన ఈఆర్ఎస్ బ్రాంచ్ ఎక్కడైనా వెళ్ళి కలవండి. దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది అవుతుంది సార్. సో మెడికేషన్స్ కరెక్ట్గా వాడుకుంటూ బయట వస్తువులు తగ్గించి పీచు పదార్థాలు ఎక్కువ తీసుకొని సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకొని తర్వాత శరీరానికి కొంచెం కదలిక అనేది ఇచ్చి
ఏం డెఫిషియన్సీస్ ఉన్నాయి మీ దగ్గర అంటే ఈ ప్రాబ్లం చాలా రోజుల నుంచి ఉన్న వాళ్ళకి ఏంటంటే తిన్నది వంటికి పట్టకపోవడం వల్ల వీక్నెస్, చర్మ సమస్యలు, జుట్టు రాలడము, కీళ్ళు కండరాల నొప్పులు లాంటివి వస్తూ ఉంటాయి తరచుగా మీరు గమనించుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. సో ఇలాంటప్పుడు మనము మెడిసిన్స్ యూజ్ చేసుకుంటే ఈ కడుపు ఉబ్బడము, పైనుంచి తేన్పులు, కింద నుంచి గ్యాస్, మోషన్ ఫ్రీ లేకపోవడం ఈ లక్షణాలన్నీ తగ్గిపోతాయి, మళ్ళీ రిపీట్ కాకుండా కూడా ఉంటాయి సార్. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం అండి. అద్దంకి నుంచి ఏడుకొండల గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే అమ్మా. సార్ నమస్కారం అండి, చెప్పండి సార్. నాకు కొంచెం ఒక 1 వీక్ నుంచి కొంచెం గ్యాస్ ప్రాబ్లం గా ఉంది. ఓకే సార్. సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి గ్యాస్ ప్రాబ్లం గా అలా ఉంటుంది. ఓకే సార్, ఇది ఒక్కటేనా సార్? ఇలా అప్పుడప్పుడు అవుతూ ఉంటుందా మీకు? లేదండి, నాకు ఈ గాలి బ్లాడర్ లో ఇస్తుందండి చిన్న కణితి లాంటిది. ఓకే సార్. దాని వలన ప్రాబ్లం ఏమని అదొక ఇదండి. ఓకే సార్, ఓకే, నేను చెప్తాను సార్ వినండి. అయితే 1 వీక్ నుంచే అంటే దాన్ని అక్యూట్ అంటారు సార్. సో కానీ అది నెగ్లెక్ట్ చేయకండి, అంటే ఆల్రెడీ దానికి మూల కారణం ఏదో ఉండుంటుంది. అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి వస్తున్నాయి అని అంటే లివర్ ఫంక్షనింగ్ ఏమైనా ఇబ్బంది ఉన్నా, ఫ్యాటీ లివర్ లాంటివి ఉన్నా, లివర్లో ఇది గాల్ బ్లాడర్లో ఏదైనా స్టోన్స్, పాలిప్స్, స్లడ్జ్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా కొంతమందిలో ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఏదైనా బయట వస్తువులు, ఫుడ్ కంటామినేషన్, ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా, అంటే ఇప్పుడు జస్ట్ 1 వీక్ నుంచే వస్తుంది కాబట్టి ఏదైనా డైట్ ఏమైనా చేంజ్ అయితే దానివల్ల కూడా వచ్చి ఉండొచ్చు సార్. ఒకసారి మా నియరెస్ట్ బ్రాంచ్ వెళ్ళి ఒకసారి కలవండి. ఇది ఇన్ఫెక్షన్ వలన ఒకసారి మీ అబ్డామినల్ స్కాన్ ఏదైనా ఉంటే తీసుకెళ్ళండి సార్. అది గాల్ బ్లాడర్ పాలిపా లేదంటే గాల్ బ్లాడర్ స్టోనా అనేది చూసుకొని దానికి అలాంటి వాటికి కూడా మనకు హోమియోలో సర్జరీ లేకుండా ట్రీట్మెంట్స్ అనేటివి ఉన్నాయి సార్. సో దానివల్ల ఏంటంటే మీ గ్యాస్ట్రిక్ అప్సెట్ అనేది రాకుండా పైనుంచి తేన్పులు, కింద నుంచి గ్యాస్, ఇండైజెషన్, పొట్ట ఉబ్బడం, పొట్ట నొప్పి, రైట్ సైడ్ కడుపులో నొప్పి ఇలాంటివన్నీ లేకుండా మనము చేసుకోవచ్చు. అయితే మీ నియరెస్ట్ బ్రాంచ్కి ఆ రిపోర్ట్లు తీసుకొని కన్సల్ట్ అవ్వండి. మీకున్న సమస్యకి పర్మనెంట్ క్యూర్ అనేది చూసుకోండి సార్. ఇన్స్టంట్ రిలీఫ్ అనేది ఎట్లయినా అవుతుంది మందులు వాడితే, కానీ అలా కాకుండా మీరు ఏదైతే చెప్పారో ఏదో జబ్బు అని చెప్పారు కదా గాల్ బ్లాడర్కి సంబంధించి, దానికి ట్రీట్మెంట్ ఉంది. అది ట్రీట్మెంట్ తీసుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ ప్రాబ్లం తగ్గుతుంది. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రఘురామ్ గారు, నమస్తే అండి. నమస్తే. నమస్తే, చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. ఇది నాకు కొంచెం భోజనం చేసిన తర్వాత కడుపు కాస్త ఉపకరంగా అనిపిస్తూ ఉంటుంది డాక్టర్. ఓకే సార్. తర్వాత ఈ రిప్స్ కింద లెఫ్ట్ సైడ్ ఒక్కొక్కసారి స్వెల్లింగ్ లా వస్తూ ఉంటుంది. తర్వాత గట్టిగా తుమ్మినా, గట్టిగా దగ్గినా, గట్టిగా నవ్వినా కూడా ఇక్కడ ఈ రిప్ కింద పెయిన్ లా వస్తుంది. ఓకే సార్. తర్వాత ఏమో ఒక్కొక్కసారి రిప్స్ లో కూడా బాగా పెయిన్ లా అనిపిస్తుంది అనమాట, అంటే పట్టేసినట్టుగా. ఓకే సార్, ఓకే. ప్రాబ్లం అయితే ఉంది కొంచెం. ఎప్పటి నుంచి ఉంది సార్? ఇది కొంచెం సివియర్ గా ఉన్నది, ఒక 6 months నుంచి ఉంది. ఈ రిప్స్ లో పెయిన్ రావడం, తర్వాత వెనక వీపులో పెయిన్ రావడం ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. ఓకే సార్. ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్? ఇంతకు ముందు ఉంది కానీ ఇప్పుడు కొంచెం సివియర్ గా ఉంది, కాస్త ఈ 3-4 months నుంచి ఎక్కువగా ఉంది. ఓకే సార్, ఓకే. ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా మీకు? నాకు ఒక బీపీ ఉంది, దానికి ఒక టాబ్లెట్ వేసుకుంటాను మేడం, అంతే. గ్యాస్ట్రిక్ ఏమైనా వాడుతున్నారా సార్? గ్యాస్ట్రిక్ ఏం లేదు. నేను ఒక సీనియర్ ఎక్స్పర్ట్ చెప్పిన దాన్ని బట్టి నేను కొంచెం ఆ కార్బోవైజన్ ఉంది కదా, అది రోజు ఒక డోసు వేసుకుంటాను 200. ఓకే సార్, ఓకే సార్, నేను చెప్తా వినండి. సో ఈ రిబ్స్ వస్తున్నాయి అంటే దానికి అనేక కారణాలు ఉంటాయి సార్. చాలా మందిలో గ్యాస్ట్రిక్ అప్సెట్ ఉన్న వాళ్ళకి వెనకాల వీపు పట్టేయడము, రిబ్స్ పట్టేయడము, కడుపులో నొప్పి, కడుపులో ఉబ్బడము, తేన్పులు, కింద నుంచి గ్యాస్, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు పెయిన్ రావడము ఇట్లాంటివి ఉంటాయి. సో అయితే ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి మూల కారణం ఏంటి అనేది డాక్టర్ని కలిస్తే తెలుస్తుంది. అంటే అది ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, నిజంగా గ్యాస్ ట్రబుల్ ఉందా, లేదంటే హైటిస్ హెర్నియా లాంటివి ఉన్నాయా, హెలికోబాక్టర్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, గ్యాస్ట్రైటిస్ ఉందా అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం మెడిసిన్స్ అనేటివి వాడుకుంటే ఇది పర్మనెంట్ క్యూర్ అవుతుంది. అంటే మీరు ఒక మెడిసిన్ వాడుతున్నారు, బట్ ఏంటంటే దీనికి కరెక్ట్గా ప్రాపర్ మెడికేషన్, కరెక్ట్ పొటెన్సీలో ఎంత డ్యూరేషన్ వాడాలో అవి వాడుతూ మీ డైట్ హ్యాబిట్స్ని బట్టి మేము చెప్తాం సార్. అవి రెగ్యులర్గా వాడితే ఇది విదిన్ ఫ్యూ వీక్స్ 2 months లోపల మీ కంప్లీట్గా దాంట్లో నుంచి బయటపడి మళ్ళీ హెల్తీగా ఉండొచ్చు సార్. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు ఇవాళ షేర్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.